గురువులు, సద్గురువులు, జ్ఞాన గురువులు అయిన గురుదేవులందరికీ ఆత్మ నమస్కారం. ఇచ్చటికి చేసిన ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారం. ఈరోజు బుద్ధ పూర్ణిమ. అంటే ఏంది? అది ఒక పండగ అని ఆయనకి పూలు మాల వేసేసాము, కొబ్బరికాయ కొట్టేసి అక్కడ పెట్టేసి దండం పెట్టేసి ఇదే పండగ అయిపోయింది అని ఇన్ని జన్మలు బ్రతికేసాము. ఎందుకంటే ఏందో మనకు తెలియదు. ఏ పండగ వచ్చినా ఆ దేవుడికి పూజ చేసేసి ప్రసాదాలు చేసి అక్కడ పెట్టేసి దేవుడికి పూజలు చేసేసాము అని ఎన్నో జన్మలు బ్రతికేసాము. కానీ ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ప్రతి దాని వెనక ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. బాహ్యార్థము పూజలు, అంతరార్థము. ఆ అంతరార్థం తెలుసుకొని దాన్ని మన జీవితంలోకి ఆచరణలో పెట్టుకున్నప్పుడు మన జీవితాలు అద్భుతంగా తయారవుతాయి. కాబట్టి ఈరోజు బుద్ధ పూర్ణిమ. ఏంది బుద్ధ పూర్ణిమ అంటే ఏంది అది తెలుసుకుందాం. బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు, బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు. కాబట్టి మనందరం కూడా బుద్ధుళ్ళుగా తయారవ్వాలి. అది ఫస్ట్ మనం చేయాల్సిన పని. మన బుద్ధి కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకు మనమే చెక్ చేసుకోవాలి. పూర్ణిమ అంటే పౌర్ణమి రోజు చంద్రుడు ఎలా ఉంటారు? నిండుగా ఉంటాడు. అదేవిధంగా మన బుద్ధి కూడా నిండుగా ఉండాలి. ఆయన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే మన బుద్ధి అనేది పూర్తిగా ఎదగాలి. అప్పుడు మాత్రమే మనకి సత్యం అనేది అర్థమవుతుంది. కాబట్టి మొదట బుద్ధ భగవానుడి గురించి, ఆయన జీవన విధానం గురించి కొన్ని విషయాలు తెలుసుకొని దాన్ని మన జీవితంతో అన్వయించుకొని ఏ విధంగా మనం జీవించాలి అనేది తెలుసుకుందాము. బుద్ధ భగవానుడు కపిలవస్తు అనే నగరంలో శుద్ధోదన మహారాజు, మహామాయాదేవి అనే దంపతులకి పుట్టారనమాట. ఆయన పేరు సిద్ధార్థుడు. ఆయన పుట్టినప్పుడు ఎవరైనా మనం కూడా బిడ్డ పుడతాని ఫస్ట్ తీసుకెళ్ళి బ్రాహ్మణుడికి చూపించి వారి జాతకం ఎలా ఉంది, ఏం పేరు పెట్టాలో తెలుసుకుంటాం కదా. సరే, ఆయన జాతకాన్ని చూపిస్తే ఈయన గొప్ప చక్రవర్తి అన్నా అవుతాడు, లేదంటే గొప్ప యోగీశ్వరుడు అన్నా అవుతారు అని చెప్తారు. వాళ్ళ నాన్నకి దిగులైపోతుంది. ఎవరైనా ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో తల్లిదండ్రులు డాక్టర్లు ఉంటే వాళ్ళ పిల్లలు డాక్టర్లే అవ్వాలి, వాళ్ళు ఇంజనీర్లు ఉంటే ఇంజనీర్లే అవ్వాలి. అలా చాలా ఫ్యామిలీస్లో ఉన్నాయి కదా. అదేవిధంగా ఆయన, నేను ఇంతటి సామ్రాజ్యానికి చక్రవర్తిని, నాకంటే చక్రవర్తి కాకుండా సన్యాసం తీసుకొని వెళ్ళిపోతే ఎట్లా, యోగ అయిపోతే ఎట్లా అని ఆయనకి బాధ అనిపిస్తుంది. వాళ్ళ నాన్నకి ఏం చేయాలా? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం మనం తల్లిదండ్రులుగా వెతుకుతాం కదా. అట్లా వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే నా బిడ్డ చక్రవర్తి అవ్వాలి అని చెప్పి ఆయనకి చిన్నప్పటి నుంచి ఏ కష్టము తెలియకుండా పెంచుతారు. మనం కూడా అంతే కదా. మనం ఎన్నో కష్టాలు బాధలు పడతాము. బిడ్డ బ్యాగ్ ఎత్తుకుంటే కూడా అలిసిపోతారేమో అని బ్యాగ్ కూడా బిడ్డ దగ్గర ఇవ్వం. అంటే అంత బరువు కూడా మన బిడ్డకి ఇవ్వకూడదు అని ఆ బ్యాగ్ కూడా మనమే మోసుకుంటాం. కానీ పిల్లలకి తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది ఏమంటే, నాన్న నువ్వు ఈ 2 బుక్కులు ఎత్తుకో, లేదు వాటర్ బాటిల్ పట్టుకొని వాళ్ళ దగ్గర కూడా కొంత ఇచ్చి కొంత మనం మోసి వాళ్ళకి అది అర్థమయ్యేలా చేయాలి. ఎక్కువ బరువు కాబట్టి మనం మోయలేమని మన అమ్మో, నానమ్మో, తాతయ్యో ఎవరు మనల్ని స్కూల్కి తీసుకెళ్తున్నారో, నానో ఆ బరువు మోస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. తల్లిదండ్రి అంటే మంచి చెడు పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి. కానీ మనము పిచ్చి ప్రేమ, అతి ప్రేమలో ఏం చేస్తున్నాము? నా బిడ్డ కష్టపడకూడదు, నా బిడ్డ కష్టపడకూడదు అని వాళ్ళకి ఏ నొప్పి ఏ బాధ తెలియకుండా ముదిగారంగా పెంచేసి రేపు జీవితంలో చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేక వెలువెల్లాడిపోతారు. అది ఫస్ట్ పేరెంట్స్గా మనం చేస్తూ ఉంటాం. అదేవిధంగా బుద్ధ భగవానుడి తండ్రి శుద్ధోదన మహారాజు కూడా నా కొడుకు మనసుకి ఇంత చిన్న గాయం కూడా తగలకూడదు అని ఆయన ఉన్న కోటలో ఒక చెట్టులో ఆకు వాడిపోతే కూడా, నాన్న ఆకు ఎందుకు వాడిపోయింది అంటే ఆయన మనసు ఎక్కడ ఇది చెందుతుందని అంత సైలెన్స్లో పెట్టాడు ఫోన్. చిన్న ఏ ఇది కనిపించకుండా, అంటే వాడిపోయిన చెట్టులో ఆకు కూడా కనిపించకూడదు అని అంత ఇదిగా వాళ్ళ రాజ్యంలో
కేర్ తీసుకుంటారనమాట. అదేవిధంగా ఎవరైనా ముసలాళ్ళని చూస్తే ఆమె ఎందుకు ముసలాంగా ఉంది, వీళ్ళకి ఎందుకు వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి అంటే అంత కేరింగ్ అనమాట. అంటే ఆయనకి ఎక్కడ చూసినా అంత అందంగా పచ్చగా అన్నీ మంచిగా కనిపించాయి. కష్టము బాధ అనేది ఆయనకి కనిపించకూడదు అని ఎంతో అద్భుతంగా తన కొడుకుని పెంచుకుంటాడు. ఎందుకంటే తన కొడుకు చక్రవర్తి అవ్వాలి అని. సరే, ఆయనకి ఒక వయసు వచ్చిన తర్వాత వివాహం చేస్తాడు. ఆయనకి ఒక 7 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ పుడతారు. ఆయనకి అప్పుడు వస్తుంది, ఏంటిది మనం రాజ్యంలో నుంచి కోటలో నుంచి మనల్ని బయటికి పంపించడం లేదు ఎందుకు అని. ఆయన దగ్గర పని చేసేవాడు చంద్రుడు అని ఉంటాడు. చంద్ర, నన్ను ఎందుకు బయటికి పంపించడం లేదు కోటలో నుంచి అని అడిగితే, నాకు తెలియదు, రాజుగారు మిమ్మల్ని ఎక్కడికి బయటికి పోనీయద్దన్నారు అంటే, సరే నేను వెళ్తాను, నువ్వు వస్తావా రావా అని అడుగుతాడు. లేదు నేను వస్తాను మీకు అనేసి. అప్పుడు మొదటిసారి అంటే ఎన్ని సంవత్సరాలు పెళ్ళయి బిడ్డ పుట్టే వరకు ఆయన తన కోటలో నుంచి బయటకు కూడా రాడనమాట. అంత కేరింగ్గా వాళ్ళ నాన్న పెంచుతారు. సరేనా, అప్పుడు మొదటిసారి ఆయన బయటకు వచ్చినప్పుడు అప్పుడు చూస్తాడనమాట. ఒక రోగంతో ఉన్న కుష్టి రోగిని, ఒక ముసలివాళ్ళని, చనిపోయిన శవాన్ని చూసి, ఏంటిది వాళ్ళు ఎందుకు అట్లా ఉన్నారు, ఇక్కడ ఏం జరిగింది, ఎందుకంటే ఆయనకి చావు అంటే తెలియదు, రోగం అంటే తెలియదు, కష్టం అంటే తెలియదు, ఎందుకు ఇలా అన్నప్పుడు ఇప్పుడు ఎవరైనా అలా అవుతారు అంటే, అప్పుడు నేను అవుతానా అంటాడు. మీరైనా అవుతారు అంటే అప్పుడు ఆయనకి మొదటిసారిగా ఆయనలో ఆలోచన వస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ జబ్బులు పడేది, కష్టాలు వచ్చేది, బాధలు పడేది, చనిపోయేది జరుగుతుందా, ఎందుకు, అసలు ఏంటి జన్మ ఏంటి, దీనికి కారణం ఏంటి అని తెలుసుకోవాలని అప్పుడు మొదటిసారిగా ఆయనలో ఆలోచన అనేది మొదలయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కనిపించిన యోగులు, మహర్షులు ఎక్కడెక్కడ ఉంటారో అందరినీ వెళ్ళి అడుగుతాడు, ఎందుకు మనిషికి దుఃఖము, ఎందుకు మనిషికి దుఃఖము, ఏ దుఃఖం లేకుండా ఎవరైనా ఇక్కడ ఉన్నారమ్మా? ఒకటి జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఉంటుంది, ఏమీ లేకుండా ఎవరికి ఉండదు. కాబట్టి అప్పుడు ఆయన మానవుడికి ఎందుకు దుఃఖం కలుగుతుంది అని తెలుసుకోవాలని 7 సంవత్సరాలు తిరుగుతాడు. కనిపించిన ప్రదేశాలకంతా, అంటే బాగా దూర ప్రాంతాలకు వెళ్ళి ఎవరెవరు హిమాలయాలకు వెళ్ళి ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు నేర్చుకోవాలి అని ఎన్నో నేర్చుకుంటాడు. కానీ ఆయనకి ఎక్కడ సమాధానం దొరకదు. ఆకలితో ఉంటాడు, అంటే ఉపవాసాలు చేస్తాడు, సమాధానం దొరుకుతుందేమో అని దొరకదు. అదేవిధంగా బాగా గడ్డం పెంచేసుకొని ఆయన చేత్తో పెరిగేసుకుంటాడంట ఇట్లా. అంటే ఆ బాధలో నుంచి ఏమైనా తెలుస్తుందేమో అని ఎన్ని రకాల మనిషిని హింస పెట్టుకోవాలో తనను తను హింస పెట్టుకుంటాడట. ఇప్పుడు మనం కూడా ఉపవాసం ఉంటాము భగవంతుడికి, దేవుడా నాకు ఈ కష్టాలు పోవాలి, ఈ బాధలు పోవాలి అని. ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడం. అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడం, దేవుడికి దగ్గరగా ఉన్నట్టంటే నేను ఈరోజంతా భోజనం తిన్ను, నేను ఈరోజు ఉపవాసం అనేది కళ్ళు తిరిగి బాగలేకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మళ్ళీ నాకు ఆరోగ్యం బాగలేకుండా అయిపోయింది, దేవుడు ఎక్కడ ఉన్నాడు, నేను ఇంత పూజలు చేస్తే కూడా, నేను ఉపవాసం ఉంటే కూడా దేవుడు నన్ను కాపాడలేదు, దేవుడు లేడు అనేసి అజ్ఞానంతో తప్పులు చేస్తాం. అవునా కదా? ఉపవాసం అనేది ఎందుకంటే 15 రోజులకు ఒకసారి ఏకాదశి రోజు, ఆ రోజు ఏదైనా పాలు పండు తీసుకొని భగవంతుడికి దగ్గరగా ఎంతసేపు వీలైతే అంతసేపు సాధన అడుగుకొని పూజలు చేస్తే నీకు ఏమీ రాదు, పూజల వల్ల ఏ ఉపయోగము లేదు. ఎందుకంటే చేసేస్తాము పూజలు, ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు, ఆయన్ని మనం నమ్మాలి. ఎక్కడున్నాడంటే మనలోనే జ్యోతి స్వరూపుడుగా, ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. బయట ఉన్న స్వామిని మన లోపల దర్శించుకోవడం కోసం మనం సాధన చేసుకోవాలి. ఓకే, మీరు ఇలా పెట్టేసుకొని కొంచెం సాధన చేసుకోండి. అలా చేసినప్పుడు మనకి సత్యం ఏందో తెలుస్తుంది. అలా ఆయన ఏంది అర్థం కాలేదని ఇంకెక్కడెక్కడో తిరిగి ఎన్నెన్నో ప్రయత్నాలంతా చేసి సరే 7 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి ఆయన అలిసిపోతాడు అనమాట. ఏంటిది, మనం ఏది చేసినా మనకి సమస్యకు పరిష్కారం దొరకలేదే, మానవుడికి దుఃఖం ఎందుకు అని ఒక చెట్టు కింద కూర్చుంటాడు. సరే, మనం ఏమీ సాధించలేకపోయాము, ఏమీ తెలుసుకోలేకపోయాము, ఇంత
తిరిగి మనం ఇంటికి వెళ్ళిపోదాము అనుకుంటారు. అనుకున్నప్పుడు ఒక చీమ చెట్టు ఎక్కుతుంది, పడిపోతుంది, మళ్ళీ ఎక్కుతుంది, మళ్ళీ పడిపోతుంది. అలా ఎన్నోసార్లు ట్రై చేస్తే ఈయన చూస్తూ ఉంటాడు ఆ చీమని. ఒకనొకసారి అది పైకి ఎక్కేస్తుంది. అప్పుడు అనిపిస్తుంది ఆయనకి, ఇంత చిన్న చీమ పట్టుదలగా ఎక్కేసింది కదా ఎన్నిసార్లు పడి లేచి. కాబట్టి అంత చీమకుంటే పట్టుదల కూడా మనకు లేదా? మనం ఎలా అయినా తెలుసుకోవాలి, మానవుడికి దుఃఖం ఎందుకు అని. అప్పుడు ఆయన అంటే మనకి కూడా ఎప్పుడైతే ఈ సమస్యలు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని తెలుసుకోవాలని నిజమైన తపన ఉన్నప్పుడు గురువు ఎవరో ఒకరి రూపంలో వచ్చి మనకి సత్యాన్ని తెలియజేస్తారనమాట. అప్పుడు ఆయన అలసిపోయి ఇలా కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయనకి తెలియకుండా తన శ్వాసని గమనిస్తాడు. ఎప్పుడైతే ఆయన శ్వాసని గమనిస్తూ వస్తాడో ఆయన మనసు సైలెన్స్ అయిపోతుంది. ఆ సైలెన్స్లో అలాగే ఉండిపోయినప్పుడు మొదటి జాములోనే ఆయన 300 జన్మలు చూసుకుంటాడంట. అంటే తన గత జన్మలు 300 జన్మలు చూసుకుంటాడంట. అప్పుడు ఆయనకి అన్నీ అర్థమవుతాయంట. ఓ గతంలో గత జన్మల్లో నేను చేసుకున్నవే నాకు ఇప్పుడు వచ్చాయి అనేది అప్పుడు అర్థమవుతుందంట. కాబట్టి మనము కూడా ప్రతి ఒక్కరము ఈరోజు సంతోషంగా ఉన్నా మనం గత జన్మలో చేసుకున్న పుణ్యము. ఈరోజు దుఃఖపడుతున్నామంటే గత జన్మలో మనం చేసుకున్న పాపము. మనం ఏమి చేశామో అవే మన జీవితంలోకి వస్తాయి, కానీ మనం చెయ్యనివి ఏవి మనకి రావు. ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సింది. భగవంతుడు ఏ రూపంలో వచ్చి చెప్పినా ఇదే సత్యం అన్నమాట. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఓహో ఇలా నేను చేసుకున్నది అని అర్థమైపోయి సత్యం ఆయనకి బోధపడిపోతుంది. కాబట్టి అప్పుడు ఆయన ఆనాపానసతి, ఆనా అంటే తీసుకునే శ్వాస, అపాన అంటే వదిలిపెట్టే శ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం అంటే తీసుకునే శ్వాస, వదిలిపెట్టే శ్వాస, దాని మీదే మన దృష్టిని కలిగి ఉండడము ఆనాపానసతి అని పాలి భాషలో ఆయన చెప్పాడు. ఇంకా ఆయనకి సత్యం అంటే ఏందో తెలిసిపోయింది. ఇంకా ఏం చేయాలి? మనం అందరికీ తెలియచేయాలి. నేను తెలుసుకొని నేను ఒక్కడనే బాగుంటే ఎలా? నేను తెలుసుకుని 10 మందికి చెప్పాలి కదా అని చెప్పి అప్పుడు ఆయన దేశాటన మొదలు పెడతారనమాట. అప్పటికి ఆయన దగ్గరికి కొంతమంది శిష్యులు చేరిపోతారు. అంటే ఫస్ట్ నుంచే ఉంటారు, అప్పటికి కొంతమంది శిష్యులు వచ్చేస్తారు. వాళ్ళకి చెప్తూ సాధన చేసుకోండి అని చెప్తూ ఊరు ఊరు తిరిగి ప్రచారం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక ఆయన వచ్చి అడుగుతాడు, స్వామి మీరు ఈ సాధన చేస్తున్నారు కదా, మీరు ఏం సాధించారు అని. నేను ఏమీ సాధించలేదు నాయనా, అన్నీ పోగొట్టుకున్నాను అంటాడు. ఏం పోగొట్టుకున్నారు స్వామి అంటే, కోపము, ద్వేషము, అసూయ, పగ, ప్రతీకారము, ఈర్ష ఇలాంటి దుర్గుణాలు ఏమున్నాయో అవన్నీ నాలో నుంచి వెళ్ళిపోయాయి అని చెప్తాడనమాట. ఓహో అవునా, జ్ఞానం అంటే ఏంది స్వామి అంటే, ఏమీ లేదు నాయనా, నువ్వు ఏ పని చేస్తున్నావో దాని మీదే దృష్టిని పెట్టాలి, అదే ధ్యానం. వంట చేస్తున్నావు, నీ ఆలోచన వంట దగ్గరే ఉండాలి. ఇప్పుడు ఆవాలు వేయాలా, మిరపకాయ వేయాలా అన్నప్పుడు వంట బాగా వస్తుంది. ఇక్కడ పొయ్యి ముట్టించేసి ఎక్కడో ఆలోచిస్తూ వేసేస్తే అదేమవుతుంది, మాడిపోతుంది, వేగదు, వంట సరిగా రాదు. అదేవిధంగా ఏ పని అయినా సరే భోజనం తినేటప్పుడు మన దృష్టి భోజనం మీద ఉండాలి. అదేవిధంగా నడిచేటప్పుడు నడక మీద ఉండాలి. నడుస్తూ ఉంటాము, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాము, వెనక నుంచో ముందు నుంచో ఎవరో వచ్చి గుద్దేస్తారు. మళ్ళీ ఏమంటాము, నేను జాగ్రత్తగానే వెళ్తున్నాను, వాళ్ళే వచ్చి గుద్దేసినారు అంటాము. ఒకవేళ పొరపాటుగా వాళ్ళు వచ్చేసారు, మనము ఎరుకుతో ఉన్నామనుకో, అప్పుడు ఏం చేస్తాము, మనం పక్కకు తప్పుకుంటాము. పొరపాటు వాళ్ళదైనా మనం పక్కకు తప్పుకోగలుగుతాము. అలా కాకుండా ఎక్కడో ఆలోచిస్తూ నడిచినామంటే అప్పుడు సమస్య ఎవరిది, తప్పెవరిది? మనదే కదా. కాబట్టి ఎవరి జీవితం బాగుండాలంటే వాళ్ళు కరెక్ట్గా ఉండాలి. కాబట్టి అప్పో దీపో భవ అని బుద్ధ భగవానుడు చెప్పాడు. అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ జీవితం బాగుండాలంటే, నీ ఆరోగ్యం బాగుండాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే, ఏదైనా సరే నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవు. అప్పో దీపో భవ అంటే నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని బుద్ధ భగవానుడు ప్రచారం చేస్తూ ఊరు తిరుగుతూ ఉన్నాడు అన్నమాట. అప్పుడు వాళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఏమంటే భిక్షాటన చేసుకొని భోజనం తినాలి, తన కోసం తను అని ఎత్తిపెట్టుకోకూడదు. అంటే
జన్మ లేని స్థితి, జనన మరణ చక్రం నుంచి విడివడి వెళ్ళాలంటే భగవంతుడు నాకేమిచ్చాడో నేను దాంతోనే బ్రతకాలి అన్న స్థితప్రజ్ఞతకి వచ్చేసేయాలన్నమాట. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే దాచిపెట్టుకోవడము అవి లేదు. ఏ రోజుకి ఆ రోజు భిక్షాటనకి వెళ్ళడము, ఎవరైనా పెడితే తినాలి, లేదంటే ఆ రోజు పస్తుండాలి, అలా ఉంటారనమాట. సరే 3 ఇళ్ళకే వెళ్ళాలి, మళ్ళీ ఆ 3 ఇళ్లలో వాళ్ళు పెడితే తినాలి, లేదంటే మళ్ళీ సైలెన్స్గా ఆకలితోనే పడుకోవాలన్నమాట. సరే ఒకసారి బుద్ధ భగవానుడు ఆయన శిష్యులు కలిసి భిక్షాటనకి వెళ్తారు. ఒక ఇంటి దగ్గరికి వెళ్తే ఆమె ఏం చేస్తుందంటే సగం కుళ్ళిపోయిన అరటి పండు తెచ్చేస్తుంది. ఇంకొక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అన్ని బియ్యం తీసుకొచ్చి వేస్తుంది అనమాట ఆ భిక్ష పాత్రలో. ఇంకొక ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె నోటికి వచ్చినట్టు అరిచేస్తుంది. కష్టపడి బతకచ్చు కదా, వీధుల్లో అడుక్కొని తింటున్నారు, మీకు తెలుసు కదా, నోరు చేసుకున్నారంటే ఎన్ని మాట్లాడాలో అన్ని మాట్లాడుతుంది అనమాట. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెన్స్గా ఉంటాడు. సరే మళ్ళీ తిరిగేసి వచ్చేస్తారనమాట. వాళ్ళ ఉన్న ప్లేస్కి వచ్చేసి దారిలో వస్తూ ఉంటే ఒక ఆవు కనిపిస్తుంది. ఈ అరటి పండులో సగం కుళ్ళిపోయింది కదా, ఆ కుళ్ళిపోయిన అరటి పండు తీసేసి ఆ మిగతా సగం ఆవుకు పెట్టేస్తారు. అదేవిధంగా మళ్ళీ వాళ్ళ ప్లేస్కి వచ్చేసాక ఆ తెచ్చుకున్న బియ్యాన్ని వంట చేసి అందరికీ అంతంత పెట్టేసి తింటారు. అంటే ఫస్ట్ మనం మామూలుగా ఏం చేస్తాము, నేను తినేయాలి అంటే కొంతమంది, అందరూ కాదు, ఫస్ట్ నేను తినేయాలి మళ్ళీ అందరికీ పెట్టాలి అనే తత్వంలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా. అలా కాదు, ఏమైనా ఉన్ని నలుగురికి పెట్టి మనం తినాలి, అది కరెక్ట్ పద్ధతి అనమాట. సరే అందరికి పెట్టి అందరూ తింటారు. అయిపోయిన తర్వాత ఒక శిష్యుడు కూర్చొని బాధపడుతూ ఉంటాడు అనమాట. ఈయన చూస్తాడు, దగ్గరకు వచ్చి ఏం నాన్న ఎందుకు బాధపడుతున్నావంటే, ఆమె అన్ని మాటలు మాట్లాడితే మీరు కనీసం ఒక్క మాట కూడా అనకుండా సైలెన్స్గా వచ్చేసినారు కదా, నాకు చాలా కష్టంగా ఉంది, ఆ మాటలే గుర్తొస్తున్నాయి అంటాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే నీకు సమాధానము, నాయన మనం ఎక్కడికి వెళ్ళాము, ఎవరెవరు ఏమేమి ఇచ్చారు అంటే, ఒక ఇంట్లో వాళ్ళు సగం కుళ్ళిపోయిన అరటిపండు ఇచ్చారు, దాన్ని ఏం చేసావు, కుళ్ళిపోయి సగం పడేసినాను, బాగుంది ఆవులు పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంట్లో అంత అన్నం బియ్యం ఇచ్చారు, అది వచ్చి అన్నం చేసుకొని తలా అంత తిన్నాము. ఓకే, ఇంకొక ఇంట్లో ఏమన్నారు, తిట్టారు. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాము, సగం కుళ్ళిన అరటిపండు ఆవుకు పెట్టాము, బియ్యం మనం తెచ్చుకొని అన్నం చేసుకొని తిన్నాము. మరి మనం తిట్లను తెచ్చుకోలేదు కదా, కాబట్టి దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు, మనం తెచ్చుకున్నవే మనం ఆలోచించాలి. అర్థమైందా? ఈ చిన్న పాయింట్ అర్థమైందా లేదా? ఎవరేమైనా మాట్లాడి నువ్వు తెచ్చుకుంటేనే నీకు వస్తాయి అవి. ఆ మనీని మనం తెచ్చుకోలేదు, మనం బియ్యం తెచ్చుకున్నాము, అరటిపండు తెచ్చుకున్నాము, తిట్లు మనం తెచ్చుకోలేదు కదా. కాబట్టి మన జీవితంలో కూడా ఎవరన్నా ఏమన్నా అంటే మనం సైలెన్స్ అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళు శృతి నుంచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా ఒకే మాటలో ఆన్సర్ చెప్పాలి. ఆ ఆన్సర్కి వాళ్ళు ఇంకా సైలెన్స్ అయిపోవాలి, లేదంటే మనమే సైలెన్స్ అయిపోవాలి. కానీ మాట మాట పెంచుకున్నామంటే కర్మలు జన్మలు పెరిగిపోతాయి. లేదంటే వాళ్ళకి మాట్లాడేది చేత రాకుండా వాళ్ళు మాట్లాడకుండా సైలెన్స్ అవ్వలేదు. మీరు చరిత్రలో చూస్తే యోగులు మహర్షులు గొప్ప గొప్ప వాళ్ళందరూ సైలెన్స్ అయిపోతారు. ఎందుకంటే మనందరం సాధన చేస్తున్నాము. మనము పొరపాటున ఎవరినైనా ఒక మాట అన్నామంటే అది అలాగే జరిగిపోతుంది. కాబట్టి వాడికి బుద్ధి లేదు, వాడికి చేత రాలేదు మాట్లాడటం, ఓకే అనుకొని క్షమించుకొని భగవంతుడు అతనికి మంచి బుద్ధిని ఇవ్వాలి అనుకోవాలి. అంతేగాని వాళ్ళు అన్నారని మనము తిరిగి ఎంతకంటే అంతకు మాట్లాడేయకూడదు. ఫస్ట్ ఇది నేర్చుకోవాలి అందరూ. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక వాగ్వివాదం అనేది వస్తుంది, అలా కాదు ఇలా కాదు అన్నప్పుడు. సరే వాళ్ళు ఫస్ట్ మాట్లాడేటప్పుడు సైలెన్స్ అయిపోవాలి, తర్వాత మనం ఓపికగా చెప్పాలి, ఇలా కాదు ఇలా కాదు ఇలా చేసుకుందాము అని మంచితనంతో దాన్ని చక్కదిద్దుకోవాలి. కానీ కేకలు అరుపులతో ఎప్పుడు కూడా సమస్య పరిష్కారం కాదు. కాబట్టి మన ఓపిక, మన సహనము, మన మంచితనంతోనే ఏదైనా సాధించాలి అని బుద్ధ భగవానుడు శిష్యుడికి చెప్తాడనమాట. అప్పుడు ఆయనకి మనసు శాంతిస్తుంది. మనం తెచ్చుకోలేదు కదా, తిట్లు తెచ్చుకోలే కదా, మేము అరటిపండే తెచ్చుకున్నాము, మరి తిట్లు గురించి ఎందుకు ఆలోచిస్తావు నువ్వు అని ఆయన చెప్తాడనమాట. ఇలా ఆయన ఊరు ఊరు తిరుగుతూ ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని 10 మందికి ప్రచారం చేస్తూ మళ్ళీ తిరిగి
వాళ్ళ రాజ్యం కపిల వస్తువుకి వస్తుందన్నమాట. అప్పుడు ఆయన ఊరు బయట ఉండి ఒక శిష్యుడి దగ్గర చెప్పి పంపిస్తాడు, మా నాన్నగారికి చెప్పండి మీ అబ్బాయి వచ్చాడని చెప్పి ఒకసారి వస్తాం రాజ్యంలోకి అనేసి అంటే, ఇంకా వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటా వస్తాడు, అయ్యో నా కొడుకు అనేసి. సరే అని రాజ్యంలోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత చెప్తాడు వాళ్ళ నాన్నకి, లేదు నాన్న ఇది విషయము, కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞాన సాధన చేయాలి, ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలంటే సాధన చేయాలి అని చెప్తాడన్నమాట. లేదు నాన్న నువ్వు చక్రవర్తిగా రాజ్యపాలన చేయాలి అంటే, లేదు నేను నిర్ణయం తీసేసుకున్నాను, నేను బాగుండేది నేను పరిపాలన చేసేది అది కాదు, నేను తెలుసుకున్న సత్యాన్ని ప్రపంచానికి అందించాలి అని చెప్తాడన్నమాట. ఇప్పుడు వాళ్ళ భార్య ఇన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినారు కదా, ఆమెతో ఒకసారి మాట్లాడాలని, ఎందుకంటే ఆమె మనసు ఎవరిని బాధ పెట్టకూడదు కదా, ఆమె మనసు ఎంతో గాయం అయిపోయింది కదా, ఒకసారి నేను ఆమెతో మాట్లాడతాను అంటే ఓకే అని పూజా మందిరంలో ఇద్దరు కూర్చుంటారు. అప్పుడు ఆయన చెప్తాడు, అందరూ మామూలుగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు అంటారు, సంసారం చేస్తారు, అదంతా మామూలుగా సృష్టిలో సహజంగానే అది జరగాలి, ఎందుకంటే సృష్టి అనేది కొనసాగాలి కాబట్టి పెళ్ళి బిడ్డ అవన్నీ అవసరమే. కానీ ఇంకా మిగతా జీవితము నేను సాధనా మార్గంలోనే గడపాలనుకుంటున్నాను, మీ అందరూ కూడా సాధనలోకి రండి, మీ అందరూ కూడా సాధన చెయ్యండి అని చెప్తాడనమాట. అప్పుడు ఆమె బాధపెట్టింది, ఇంత చిన్న బిడ్డని భార్యని వదిలేసి వెళ్ళిపోయినావు, నీకు ఎలా మనసు వచ్చింది, భార్య బిడ్డల్ని పట్టించుకోకుండా నువ్వు సమాజాన్ని ఏం చక్కదిద్దుతావు అనేసి అంటుంది. అప్పుడు కూడా ఆయన సైలెన్స్గా ఉండి, ఇవన్నీ మాయ, ఇదంతా మాయ, ఎందుకంటే ఒకరి ఆత్మ ఎదుగుదలకు ఒకరు సహకరించుకోవడం కోసం జన్మ తీసుకున్నాము. ఇప్పుడు నేను వెళ్ళిపోయాను కాబట్టి సత్యాన్ని తెలుసుకొని వచ్చి మీకు చెప్తున్నాను. అది ఇక్కడే ఉంటే ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు జీవిస్తున్నామో తెలియదు, ఎందుకు చనిపోతామో తెలియదు, ఊరికే పుడతాము పెరుగుతాము చనిపోతాము. కాబట్టి నేను చేసింది కరెక్టు, మీ అందరూ కూడా చెయ్యండి. కేవలం సృష్టి కార్యం కోసం మాత్రమే వివాహము కుటుంబము అనేది, అంతేగాని ఏదో సుఖంగా బ్రతికేస్తున్నాం అనేది కాదు. ఇది తెలుసుకోవాలి. అర్థమైందమ్మా నేను చెప్పేది? అర్థమవుతుందా? కాబట్టి సంసారం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, అందరూ కుటుంబంలోనే ఉండాలి. మగవాళ్ళు బయట వెళ్ళి కష్టపడి సంపాదించుకొస్తే ఆడవాళ్ళు ఇంట్లో వంట వార్పు చేసుకొని భర్తని పిల్లల్ని కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి. అప్పుడే కుటుంబ వ్యవస్థ అనేది ఉంటుంది. కానీ కుటుంబ వ్యవస్థ అనేది సృష్టి కార్యం కోసం మాత్రమే, కానీ ఇదే సర్వస్వం కాదు. నా భార్య సర్వస్వం, నా భర్తే సర్వస్వం, ఇంక ఇంతకు మించిన ప్రపంచమే లేదనడం అజ్ఞానం. కాబట్టి కామరాగం మీద నీటి బొట్టులాగా జీవించాలి, అంటే సంసారంలోనే ఉండాలి, అందరి బాధ్యతలు తీసుకోవాలి, అందరి పట్ల బాధ్యతతో ప్రేమతో ఉండాలి. కానీ మన కర్తవ్యం మన బాధ్యత ఏంటంటే ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ జన్మలేని స్థితికి చేరుకోవాలి, అదే జీవితం యొక్క కర్తవ్యము అని ఆయన చెప్తాడనమాట. కానీ వెంటనే అర్థం చేసుకోలేదు కదా, ఆమె ఒప్పుకోదు, నాకు నచ్చలేదు నువ్వు నాతో మాట్లాడదు అనేసి. సరే మీ ఇష్టం, మీకు అర్థమైన రోజు మీరు చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను అని ఆయన మళ్ళీ రాజ్యం గురించి వచ్చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులు, ఇక్కడ భార్య వేదనలో ఉంటారు, నువ్వేం ప్రపంచాన్ని మారుస్తావు మమ్మల్ని బాధ పెట్టి అంటే వాళ్ళకి కూడా చెప్పాలి కదా, ఆయనకు ఆ బాధ్యత ఉంది కదా. అందువల్ల వచ్చి ఇది సత్యము, మీకు ఇష్టమైతే మీరు ఫాలో అవ్వండి, లేదంటే అని ఆయన మళ్ళీ వచ్చేసి దేశాటన చేసుకుంటూ సరే అందరికీ చెప్తూ ఉంటాడు అన్నమాట. ఇలా జరుగుతున్న టైంలో ఏమవుతుందంటే ఆయనకి ఒక పెదనాన్న కొడుకుంటారు. ఆయన ఏం చేస్తాడంటే ఎప్పుడు ఈయన ఏదో ఒక కష్టం కలిగించాలని ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు అన్నమాట. ఒకరోజు బుద్ధ భగవానుడు కూర్చొని ఇదే విధంగా శిష్యులందరినీ కూర్చొని పెట్టుకొని వాళ్ళకి చెప్తా ఉంటాడు, నాయనా ఇది మంచి ఇది చెడు, ఇలా చేసుకోండి ఇలా చేయదండి అని మంచి చెడు చెప్పేటప్పుడు వాళ్ళ పెదనాన్న కొడుకు ఏం చేస్తాడంటే ఒక ఏనుగుకి మదపు ఏనుగు అంటారు కదా, ఆ ఏనుగుని బాగా రెచ్చగొట్టేసి, అంటే దానికి తినకూడని పదార్థాలన్నీ తినిపించేసి దాన్ని వీళ్ళపైకి వదిలేస్తాడు అన్నమాట. ఆ ఏనుగు ఏం చేస్తుంది, ఇంక వచ్చి అందరిని తొక్కేయడము, అక్కడ ఉన్న గుడిసెలు అన్నీ లాగేయడము అన్నీ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆయన ఏమీ మాట్లాడుతుంది, ఇలాగే కూర్చుంటాడు. భగవాను అందరూ వేసి పరిగెత్తేస్తాడు, అందరినీ తొక్కేస్తుంది, రకరకాల
గందరగోళం అంతా చేసేసి ఏమికి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది. ఆయన ఏమి చేయదు. ఎందుకంటే ఆ జీవికి కూడా తెలుసు. మనం మామూలుగా బయట కూడా చూస్తూ ఉంటాము, కుక్కలు ఆవులు వేరే వాళ్ళని వచ్చి పిల్లల్ని రోడ్లో వెళ్ళే వాళ్ళని పొడిచేయడం, కుక్కలతో కొరికేయడం, కుక్కలు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము. అది ఎందుకు అంటే ప్రతిదీ కర్మ సిద్ధాంతం. గతంలో గత జన్మల్లో మనం ఏమి చేయకపోతే మనకి ఏమీ రావు. ఇది 100% 1,000,000% నిజము. ఈ సకల చరాచర జగత్తు కర్మ సిద్ధాంతం మీదే పనిచేస్తుంది అని వారు తెలియజేస్తారన్నమాట. అదేవిధంగా బుద్ధ భగవానుడు ఆయనకి అన్నీ అర్థమైపోతాయి. నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణ స్థితికి చేరుకుంటారు. నిర్వాణము అంటే సైలెన్స్లో తిప్పుకోవడం, పరినిర్వాణము మహాపరినిర్వాణం అంటే ఇంకా పూర్తి సైలెన్స్లో అనమాట. ఇంకా మన చుట్టూ బాంబులు వేస్తూ ఉన్నా కూడా మనకి పట్టించుకోవము, ఆ శబ్దం కూడా మన చెవికి రాదనమాట. అంత సాధనలో పూర్తిగా లోపలికి వెళ్ళిపోయేది. ఆ స్థితిని మహాపరినిర్వాణ స్థితి అంటారనమాట. అటువంటి స్థితికి వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు మనకి అన్ని విషయాలు అర్థమైపోతాయి, తెలిసిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు యోగులు మహర్షులంతా రాబోయే రోజుల్లో అవి జరుగుతుంది, ఇది జరుగుతుందని చెప్తారు కదా, అలా ఆయనకు కూడా అన్నీ తెలిసిపోతాయి. వాళ్ళ పెదనాన్న కొడుకు భోజనంలో విషం కలిపి ఆయన తీసుకొచ్చి పెడతారు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆనందుడికి అర్థమైపోతుంది. బుద్ధ భగవానుడి శిష్యుడు, ముఖ్యమైన శిష్యుడు ఆనందుడు అనమాట. ఆనందుడికి అర్థమైపోతుంది భోజనంలో ఏదో ఉంది అని. వద్దు, లేదు తినద్దండి అంటే, లేదు, నా ముందుకు ఏది వచ్చినా అది నేను తెచ్చుకున్న కర్మ, కాబట్టి నేను దీన్ని తినాల్సిందే అని చెప్పి ఆయన కాదు అనుకుంటా సైలెన్స్గా తినేస్తాడు. ఆనందుడు ఏడుస్తాడు. ఇదైనా నాకేమైనా చెప్తాడేమో ప్రత్యేకంగా అనుకుంటాడు. అప్పుడు అప్పో దీపో భవ అని చెప్తాడు. అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎవరైనా సరే జ్ఞాన సాధన చేసి నీ గత జన్మల్ని నువ్వు తెలుసుకోగలుగుతావు, సాధన బాగా తీవ్రంగా చేసినప్పుడు. అదేవిధంగా ఈ క్షణం ఎవరు ఏమి అనుభవిస్తున్నా గతంలో గత జన్మల్లో నేను చేసుకునేది అని అర్థం చేసుకున్నప్పుడు నీకు కొత్త కర్మలు అనేవి రావు. ఎప్పుడైతే ఇదెందుకు అదెందుకు ఇలా కాదు అలా కాదు అని క్వశ్చన్ చేస్తామో మళ్ళీ మనకి కొత్త కొత్త కర్మలు అనేవి యాడ్ అవుతాయి. అందువల్ల యోగులు మహర్షులంతా వీలైనంత వరకు మౌనంగా ఉంటారు. వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు మాట్లాడాలి అని వాళ్ళు నోరు తెచ్చారంటే అది ఎంతో అవసరమైన మాట, విలువైన మాట అయితేనే మాట్లాడతారు. కానీ నోరుందని చెప్పి 24 గంటలు మనలాగా టైంపాస్ కోసం ఏదో మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడరు. కాబట్టి మనం కూడా వాళ్ళకి ఇలా పూలు వేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి అది అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే వాళ్ళు ఏం చెప్పారు అనేది మనం జీవితంలో అన్వయించుకొని దాన్ని మనం పాటించుకున్నప్పుడు మన ఆత్మ అనేది ఎదుగుదల రోజు రోజుకి జరుగుతుంది. ఎప్పుడైతే మన ఆత్మ కూడా ఉన్నత స్థితికి ఎదుగుతుందో అప్పుడు మనకి ముక్తి మోక్షం అనేవి వస్తాయి. కాబట్టి అప్పో దీపో భవ, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి అని చెప్పారు. అదేవిధంగా ఒక్క దీపం వెలిగిందనుకో, 1000 దీపాలు వెలిగిస్తే దీపం ఏమన్నా కాంతి తగ్గిపోతుందా? తగ్గదు. కాబట్టి మనం కూడా మనం ఏమి తెలుసుకున్నామో 10 మందికి తెలియచేయాలి. అది మనందరి కర్తవ్యము, మన బాధ్యత. కాబట్టి బుద్ధ భగవాను జీవితం చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ఓపిక, సహనము, ప్రేమ, జాలి, దయ, కరుణ, క్షమ, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా నడిచి మనకి చూపించారు. అంటే విషం పెట్టినా కూడా నేను చేసిందే నాకు వచ్చింది కానీ నేను చేయింది నాకు రాలేదు అని ఆ భోజనాన్ని కూడా ఎంతో అద్భుతంగా స్వీకరించారు. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఈర్ష, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారం ఇటువంటివన్నీ వదిలేయాలి. దుర్గుణాలు వదిలేయాలి, సద్గుణాలు పెంచుకోవాలి. అది బుద్ధ భగవానుడి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఎప్పుడైతే మనం బాగా సాధన చేస్తామో మన మనసులో మలినాలని
అన్నీ తొలగిపోయి మన బుద్ధి సహస్రార స్థితికి చేరి ఒక సహస్ర దళ పద్మంలాగా